క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. రాజులు మొదటి గ్రంథం 6వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉన్నది. ఇజ్రాయేలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరం అందు, అంటే సొలొమోను పరిపాలిస్తున్నటువంటి 4వ సంవత్సరమున జీప్ అనే 2వ మాసమున సొలొమోను యెహోవా మందిరాన్ని కట్ట ప్రారంభించాడు. 60 మూరల పొడవు గలదిగా, 20 మూరల వెడల్పు, అలాగే 30 మూరల ఎత్తుగా ఈ మందిరాన్ని కడుతున్నాడు. అయితే రాబోయే పాఠాల్లో మందిరం యొక్క గొప్పతనము, వాటి గదులు, ఉపయోగించినటువంటి వస్తువులు, వాటి మహిమ అంతటి గురించి మనం ధ్యానం చేద్దాం. అయితే ఈ రోజున దేవుని మందిరాన్ని కట్టిస్తున్నటువంటి సొలొమోనుతో దేవుడు మాట్లాడినటువంటి విధానం కాస్త మనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో, ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే అన్న మొదటి మాట. రెండవ మాట నేను ముగింపుగా చెబుతాను, కానీ ప్రారంభంలో ఈ మొదటి మాట ఒక ప్రశ్నగా ఉంది కదూ. అయితే ప్రశ్నగా ఉన్నటువంటి ఈ మొదటి మాటను మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకొరకు అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో 47 నుండి 50 వచనాలు. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరం కట్టించెను. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. అపోస్తుల కార్యాల్లో ప్రవక్త పలికిన మాటలు అని మనం చూస్తున్నాం. అయితే ఆ ప్రవక్త పలికిన మాటల్లో మరొక మాట నేను జ్ఞాపం చేస్తాను. యెషయా గ్రంథము 66వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఇదే మాటలు రాయబడ్డాయి. అయితే అడిషనల్గా అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అవన్నీ నా హస్తకృతములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అంటున్నాడు. నా కొరకు మీరు మందిరాన్ని కట్టిస్తున్నారు. ఎటువంటి మందిరాన్ని మీరు కడతారు? ఆ మందిరం నాకు సరిపోతుందా? ఆకాశము సింహాసనంగా, భూమి పాదపీఠంగా కలిగిన నేను అందులో నివసించగలుగుతానా అంటూ నలిగిన హృదయం గలవాని నేను దృష్టిస్తున్నాను. ఆ మాటకి ఈ మాటకున్న లింకే ఏంటి? ఒకవేళ మందిరమే అవసరం లేదు, ఈ మందిరంలో నేను సరిపోను అన్నట్టయితే దావీదు మనవిని, సొలొమోను మనవిని దేవుడు ఆలకించేవాడు కాదు, లేదా కట్టేందుకు వారికి అనుమతి ఇచ్చేవాడు కాదు. ఈ మాటల యొక్క ఉద్దేశము మందిరానికి ప్రాముఖ్యత లేదని కాదు, మందిరము వద్దని కాదు. ఈ అంశం మనకి ఇంకా బాగా అర్థం కావడానికి సొలొమోను చేసినటువంటి ఒక ప్రార్థన మీరు చూడండి. ఇక్కడే రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో 27వ వచనం నుండి, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయడు, ఆకాశం మహాకాశములు సైతము నేను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టను? అయినను యెహోవా నా దేవా, నీ దాసునైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసునైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. నీ దాసునైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలము గురించి నువ్వు సెలవిచ్చితివో ఈ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి ఉండును గాక. సొలొమోను చేసినటువంటి అద్భుతకరమైన ఈ ప్రార్థనకు 9వ అధ్యాయంలో 3వ వచనంలో దేవుడైన యెహోవా జవాబిస్తున్నాడు. నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములు నేను అంగీకరించి తిని, నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. దేవుని మందిరమైన ఆరాధన స్థలం యొక్క ప్రాముఖ్యత దేవుని మాటలో విన్నారు కదా. ఆయన నామము నిత్యము అక్కడ ఉంచబడింది. ఆయన మనస్సు, ఆయన దృష్టి ఎల్లప్పుడూ అక్కడ నిలిచి ఉన్నాయి. నా కొరకు నీవు మందిరం కట్టించుచున్నావే అన్న ప్రశ్నార్థకమైన ఈ మాట యొక్క అర్థం ఏంటంటే, అంతకు మించి చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయన్న ఆలోచన. దేవుని మందిరం పైన మనకు మనసున్నది. అయితే దేవుని మనసు ఎక్కడున్నది? యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం మీరు చూడండి. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవుని మందిరమును, దేవునికి అర్పించవలసిన బలి అర్పణను
మన జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడైతే విరిగి నలిగిన హృదయం అనే బలి అర్పణను మన ద్వారా స్వీకరించుటకు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కేవలం మందిరమునకు వెళ్ళడమే ప్రాముఖ్యమైతే, లేదా మందిరాన్ని ఆధారం చేసుకోవడమే ప్రాముఖ్యమైతే, లూకాసు వార్త 18వ అధ్యాయంలో మందిరానికి వెళ్ళి ప్రార్థించినటువంటి పరిసయ్యుడు ఉపవాసం ఉంటున్నాడు, 2 దినాలు వారంలో దశంభాగం ఇస్తున్నాడు, పైగా క్రమంగా మందిరానికి వెళ్ళి ప్రార్థిస్తున్నాడు. అతడు ఖాళీ చేతులతో తన ఇంటికి వెళ్ళాడట. ఎందుకని దేవుడు అతని మనవిని ఆలకించలేదు? సుంకరి దూరాన నిలబడి మరి రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ఆకాశం వైపునకు కన్నులెత్తుటకైనాను సాహసించక, ధైర్యం చేయక, పశ్చాత్తాపంతో ప్రార్థిస్తూ ఉండగా, పాపి నేను నన్ను కరుణించమని అడుగుతుండగా, అతని కంటే ఇతడు పరిసయ్యుని కంటే ఈ సుంకరి నీతిమంతుడిగా తీర్చబడితే వెళ్ళాడని ప్రభు చెబుతున్నాడు. తిరిగి మళ్ళీ మన రాజుల మొదటి గ్రంథంలో 6వ అధ్యాయంలో 12వ వచనంలో 2వ భాగానికి వద్దాం. ఈ మందిరం నీవు కట్టించుచున్నావే అంటూ, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొని ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరిచేదను. నా జనులైన ఇజ్రాయేలును విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. నా నామ ఘనత కొరకు మందిరం కట్టిస్తున్నా ఓకే, అయితే నీతో నీ నిబంధన స్థిరపరచాలంటే నీవు నా ఆజ్ఞలు గైకొనాలి. ఈ మాటలే దావీదు ప్రారంభంలో తన మరణకాలంలో రాజైన సొలొమోను యొక్క ప్రారంభ రోజుల్లో నేర్పిస్తున్నాడు. చూడండి, రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3-4 వచనాలు గమనించండి. నీ దేవుడిని యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములు అనుసరించినడలా నీవు ఏ పని పూనుకొన్నను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ సత్యము అనుసరించి నడుచుకునేలా ఇజ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండగా మాన్నడి యెహోవా నన్ను గురించి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచుము. దేవుడైన యెహోవా సింహాసనాన్ని నిత్యము స్థిరపరుస్తాడని నాకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము స్థిరపరచబడినట్లుగా ఇప్పుడు నీవు క్రియలు చేయాలి. ఆయన ఆజ్ఞలను, ఆయన న్యాయ విధులను అనుసరించాలని దావీదు సొలొమోనుకు నేర్పిస్తున్నాడు. మనం వెళ్తున్నటువంటి దేవుని మందిరం యొక్క కిటికీలు చక్కటి అల్లికలతో చేయబడిన, లేదా దేవదారు మ్రాణుతో చేయబడినటువంటి పెద్ద తలుపులు నిలబెట్టబడి ఉన్న, పెద్ద పెద్ద రాళ్లతో, వెలగల రాళ్లతో అది కట్టబడిన, ఆయన ఆజ్ఞలను మనం అనుసరించకపోతే ఆయన మన మధ్యలో నివసించే అవకాశమే లేదు. ఈ అధ్యాయం యొక్క చివరి వచనాన్ని మీరు గమనించండి. 11వ సంవత్సరము బూలు అను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని అన్నిటితోనూ మందిరము సమాప్తమాయను. 7 సంవత్సరములు సొలొమోను దాన్ని కట్టించుచుండెను. 7 సంవత్సరాలు ఈ గొప్ప మందిరాన్ని కట్టాడు. ఎంత అబ్బురపరిచేటువంటి మందిరమో ఇది. అయితే ముగింపుగా మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. ఆ మందిరాన్ని అంటే మనం ఇమాజిన్ చేసుకుంటూ చదువుతుండగా ఎంతో ముచ్చట అనిపిస్తుంది కదా. అయితే అంతకంటే గొప్ప విషయాన్ని మీరు గమనించండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులతో మాట్లాడుతున్నప్పుడు 2వ అధ్యాయంలో 20వ వచనం చూడండి. క్రీస్తు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచు ఉన్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. రాజైన సొలొమోను మందిరాన్ని కట్టి ముగించాడు. అయితే చదువుకున్న లేఖన ప్రకారం ఆత్మ సంబంధమైన ఈ మందిరం ప్రభు దినం వరకు కట్టబడుతూనే ఉండాలి. దైవ కృప మీ అందరికీ తోడైండుగాక. గాడ్ బ్లెస్ యూ.